అందుకొరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సభ ఆగదు. మేము మళ్ళీ చెప్తున్నాం, మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. వీ హ్యావ్ ఫాలోడ్ ఆల్ ద ప్రొసీజర్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద లా. వీ హ్యావ్ ఫాలోడ్ ఆల్ ద అడ్వైజెస్ గివెన్ బై ద అఫీషియల్స్. వీ హ్యావ్ కంప్లైడ్ to all the requirements stipulated by every authority who is competent to give permission. చివరికి పోలీసుల దగ్గర ఆపినరు. మేము మా బీఆర్ఎస్వి నాయకులు, అదే విధంగా బీఆర్ఎస్ వాలంటీర్లు ఎంతో మంది రోడ్ల మీద నిలబడి ట్రాఫిక్ మేనేజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. మీరు ఏం కావాలంటే అది చెప్తున్నారు, ఏం కావాలంటే అది ఒప్పుకుంటున్నాం. అట్లాంటప్పుడు మీరు హౌ కెన్ యూ డినై ద పర్మిషన్ టు అస్? హౌ కెన్ యూ డిలే ద పర్మిషన్? మీరు ఆన్సర్ చెప్పాలి. మళ్ళీ నేను పోలీస్ అధికారులకు చెప్తున్నా, పరిపాలనా శాఖ వాళ్ళకి చెప్తున్నా, దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాలు పాటించకండి, చట్ట ప్రకారం నడుచుకోండి. మేము మీరు చెప్పిన ఆదేశాలన్నీ పాటిస్తూనే ఉన్నాం. అయినా కూడా మీరు దీంట్లో మరి అడ్డంకులు సృష్టిస్తే మాత్రం తప్పకుండా రేపు జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మేము మాత్రం ఈ సభ జరిపి తీరుతాం, తప్పకుండా జరిపి తీరుతాం. ఇది మా హక్కు, రాజ్యాంగం మాకిచ్చిన హక్కు, ఆర్టికల్ 19 మాకిచ్చిన హక్కు. మేము ఎవ్వరిని కూడా ఇబ్బంది పెడతలేము, ట్రాఫిక్ కూడా ఇబ్బంది పెట్టడం లేదు. హింసను ప్రేరేపించే సంస్కృతి మా పార్టీలో లేదు. వ్యక్తిత్వ హననం చేసే సంస్కృతి భారత రాష్ట్ర సమితిలో లేదు. అందువల్ల మా వల్ల ఎలాంటి శాంతి భద్రతల పరిస్థితి తలెత్తదు. అందుకొరకే మళ్ళొకసారి మరి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గారికి, ఎల్బీ నగర్ డీసీపీ గారికి, అదేవిధంగా ట్రాఫిక్ డీసీపీ గారికి, చివరికి రాష్ట్ర డీజీపీ గారికి మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి వెంటనే పర్మిషన్ ఇవ్వండి, అడ్డంకులు సృష్టించకండి. మీరు అడ్డంకులు సృష్టిస్తే దీని ఇంపాక్ట్ తెలంగాణ రాష్ట్రం మీద అంతుంటది. ఆ జరగబోయే పరిణామాలకు మళ్ళీ మీరే బాధ్యులవుతారు.